హాయ్ ఫ్రెండ్స్, నూడిల్స్ చూడండి. నూడిల్స్ పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. కానీ నూడిల్స్ రోజు తింటే మంచిది కాదు. అందుకనే వారానికి ఒకసారి మాత్రమే తినండి. కేవలం 5 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది. ఓకే, రెడీ, తయారు చేద్దాం పదండి. ఇంగ్రీడియంట్స్: నూడిల్స్ మసాలా, మెయిన్ ఐటమ్ టమాటో చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి, మరియు ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సినవి బౌల్స్, 2 మెయిన్ బౌల్స్, ఒకటి గిన్నె, ఒకటి ముకుడు లెక్క ఉండాలి. స్పెషల్ ఏంటంటే ఈ జాలి గంట కావాలి. ఇది గిన్నె నూడిల్స్ పడిపోయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఈ రెసిపీలో. ఇప్పుడు ఒక గంజలో నీళ్లు పోసుకొని మరిగించుకొని అందులో నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవద్దు. 80% వరకు ఉడికిన తర్వాత వేడి నీళ్ళు అంపేసి ఈ జాలి గంట ఉన్నాయి కదా, జాలి గిన్నె ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు నూడిల్స్ మసాలా వేసి వేయించుకోవాలి. మసాలా మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువగా తింటారు. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. మరొకసారి కలుపుకొని ఇందాక మనము పక్కకు పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసి మెల్లగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేయండి. మెల్లగా వీడియోలో చూపెట్టిన విధంగా కలపండి. చూశారు కదా, పొడి పొడిగా ఉన్నాయి నూడిల్స్. 80% వాటర్లో ఉడికాయి. ఇంకా 20% కలుపుకొని 100% ఇప్పుడు మనం ఇలా వేయించుకోవడం ద్వారా చూసారు కదా, నూడిల్స్ తయారైపోయినాయి. ఇందాక మరికొంత మసాలా వేసుకున్నాము, కొంచెం కలర్ఫుల్ రావాలని చెప్పేసి. అంతే, ఎంతో ఈజీగా నూడిల్స్ రెడీ. చాలా టేస్టీ నూడిల్స్. కానీ ప్రతిరోజు తినకండి, వారానికి ఒకసారి మాత్రమే తినండి, నా యొక్క సజెషన్. చూశారు కదా, నూడిల్స్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరేమైనా కొత్త వంటలు ఇంకా మీకు తెలిసిన రెసిపీస్ మాతో షేర్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.